మీకు ఇష్టమైన పాటలు మరియు సినిమాలు చూడటానికి ఇప్పుడే మన తెలుగు సినిమాకి సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో ఏమిటో డబ్బు ఇస్తుంటో తీసుకోవు. మాట్లాడుకుంది ఇవ్వయ్యా. ఇస్తున్నానుగా తీసుకోవా. 20 రూపాయలు ఇస్తానని పిలుచుకొచ్చి 10 రూపాయలు ఇవ్వడం మర్యాద? వేల ముద్రలు వేసుకునే వాళ్ళకి మర్యాద ఒకటి తక్కువైందా? వేయి ముద్రలు వేసే మాలాంటి వాళ్ళ వల్లే మీ దొరలంతా ఈ కట్టడాలని కట్టుకుంటున్నారు. టవర్లా కలం పట్టుకోవడం వచ్చిన వాళ్ళే ఇలా అన్యాయాలు చేసి ప్రజల కడుపులు కొడుతున్నారు. నేను ఇచ్చే 10 రూపాయలు మారు మాట్లాడకుండా తీసుకుపోతావా లేదా? లేదంటే ఏం చేస్తావయ్యా? తీసుకెళ్తావా తనమంటావా? వచ్చాడండి మగాడు. ఏ సార్ కిరాకి తీసుకొచ్చారా? బాబు, నీలాంటి మంచోడు ఒకడుంటే చాలు, నాలాంటి పేదాళం బతికిపోతాం. డబ్బు కాపాడండి. చూడు, మేమందరం కూలి చేసుకోవడానికి వచ్చిన వాళ్ళం అయితే కావచ్చు, కానీ దొంగలం కాం. అవును, ఇప్పుడు నేనేం చేయమంటావు? క్షమించి వదిలిపెట్టండి. మళ్ళీ ఇంకో మాట ఇలా చేయకు. నాకు రావాల్సింది 20 రూపాయలు. మేస్త్రి అయ్యా, ఈ డబ్బు అందరికీ పంచండి. అలాగే. సంతోషమేగా? చాలా సంతోషం బాబు.
పచ్చికట్టులు ఇచ్చినట్టున్నాడు నా ముఖం చూసి. డబ్బడికి కిరసనాలు పోస్తే మండుతావు. సరేలే, ఇలాగే నెమ్మదిగా మండితే ఈలోగా నా చేయి ఖాళీ అవుద్ది. జగమే మాయ బ్రతుకే. ఎవడో వెధవ కమ్ములు లేని కిటికీ చేయించాడు, సన్నాసి. స్వామి. అనుమానం ఏం లేదు, సొంత ఇంటికే వచ్చావు. నీ చెల్లెలు కస్తూరి నేనే. ఏయ్ కస్తూరి, ఈ చలపతి ఎంత మందు మీద ఉన్నా కరెక్ట్ గా స్టడీగా ఉంటాడు. సరే కానీ పొయ్యిలో పడమాక. ఏయ్, అన్నయ్య అనేవాడు ఒకడు ఉన్నాడని, వాడు మందు మీద వస్తాడని నీ కొంచెం అయినా బుద్ధి ఉంటే అన్నం వండకుండా ఇంతసేపు ఉంటావా? ఒక ఆడపిల్లని ఎండు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించి తెస్తూ ఉంటే తాగి తందనాలు ఆడుతుంది. చాలక నువ్వు వచ్చేప్పటికి అన్నం సిద్ధంగా లేదని పశువుల ప్రార్థిస్తుంటే నేను పడి ఉండాలా? ఏయ్, నిన్ను ఆగండి. ఇంకొక దమ్ము ఇప్పుడు కానీ వడుతాయి వడుతాయి. ఒకరికి పనికిరాని దాన్ని ఉపయోగించుకుంటే తప్పే ఉందండి. ఎలా బతికిన వాళ్ళం ఎలా అయిపోయామో నలుగురు చూస్తే గడ్డి పెడతారు. నీ వల్ల నా పరువే పోతుంది. ఏం చేసినా ఓ పద్ధతిగా చేయాలి. పద్ధతి దుబాయ్ తీసుకెళ్తానంటే నమ్మి నా ఆస్తి పాస్తులని తెగ నమ్మి పెద్ద మనిషివని నీ చేతిలో పోసాను. నువ్వు నన్ను నమ్మావు, నేను ఏజెంట్ నమ్మాను. వాడు మరదల్ని నమ్ముకుని దుబాయ్ లో సెటిల్ అయ్యాడు. అయ్యో, మరి వాడి పెళ్ళం కదే వాళ్ళ ఆవిడ కూడా వీకెందుకునా? పులివాడి పెళ్ళం అంటే బెల్లం. మనకే ఏది కులేక రోడ్లంటే ఎంగిలి బిడ్డలు ఎదుర్కొంటున్నాం. మనకెందుకు ఊళ్ళో వాళ్ళ కుటుంబం సంగతి? వాడు దుబాయ్ లో సెటిల్ అయిపోవడానికి కానీ ఆస్తి అంతా అమ్ముకున్నది. అంతా బాధపోకు, గుండె అయిపోగలదు. నేను చెప్పేది నేను పద. ఏంటి? పడ్డ చోట వెతుక్కోమన్నారు. సూటు కోట్లు, ఒప్పి కార్లు, మన సొంత పల్లెటూరు వెళ్ళి దిగుదాం విత్ హార్న్. అంతవరకు ఒట్టి హార్న్ కొట్టుకో. ఒట్టి చంత హార్న్ కొట్టుకోవడానికి అలా బిల్డింగ్ అమ్ముకున్నది. మనమిద్దరం ఎప్పుడూ విడిపోకూడదు. తాడు బొంగరం అలా కలిసి బతకాలి. ఇందులో ఎవరు తాడు ఎవరు బొంగరం? నువ్వే తాడు. నేను ఏరా తాడు చేయకపోతే విసిరి పారేస్తావా? విసిరి పారేయను. అలా అయిపోయా? ఏంటిది మాట్లాడడం ఆపే. మంచి ఐడియా ఒకటి వచ్చింది ఇప్పుడే. ఉన్నట్టుండి నిలికిపోయారు ఏంటి? ఏమైంది? సరదాగా నిలబడాలనిపించింది, నిలబడ్డాను. ఏం తప్ప? అంత అర్జెంట్ అయితే అలా పక్క పోయి కూర్చో. చిగ్గాడిద. నేను డ్రామా వేసే రోజుల్లో కాటి కాపర వేషం వేసి ఇలాగే నిలబడ్డాను. నీ కాటి కాపర వేషం దానికెట్టా తెలుస్తుంది? అదేవర్రా బురద బందికి. అదెక్కడి నుంచి వచ్చింది? సందు దొరికి నేను దూసుకుపోతేను. ఏరా, 2 రూపాయలు దొరకగానే కాటి కాపర అయిపోయావే. నేను తెలుసుకుంటే ఏం చేస్తానో తెలుసా నీకు? ఏ మోసం చేసి జేబులో వేసుకోవడం న్యాయమేనా? సగం బదలకొట్టు. తెలివి తక్కువ వెధవా. దుబాయ్ ఏజెంట్కి లెటర్ రాయాలా వద్దా? ఏమని? డబ్బిమ్మని. లెటర్ రాస్తే బెదిరి డబ్బిస్తాడా? ఏ రాస్తే బెదిరి వస్తాడులే. కాదురా, దుబాయ్ ఏజెంట్ నువ్వు మా దగ్గర తీసుకున్న డబ్బు మర్యాదగా మాకు పంపిస్తావా, లేదా నీ అసలు పెళ్ళాన్ని నువ్వున్న చోటికి పంపమంటావా? ఆవిడ ఎక్కడికి వచ్చిందంటే నీ బతుకు శంకరాభరణం. అప్పుడు కానీ దారికి రాడు. మరి ఏమనుకున్నావు? వేయవయ్యా. ఏ రత్నం హోటల్కి పోతున్నావా? అవును తాత. చెబితే విన్నావు కదా, ఈ పూట మాతో కలిసి భోంచేయి. వద్దాత, ఓ మాట అలా ఊళ్ళోకి వెళ్ళకపోతే నాకు పిచ్చెక్కినట్టుగా ఉంటుంది. వేరుశనక్కాయలు, టంపటి వేరుశనక్కాయలు. శనకాయలు
ఇలా ఆ? కొంటావా పెడతావా కొందామనే పొట్టలు ఎంతకి ఇస్తావు? చెప్తున్నాగా బేరం ఆడి కొనకుండా వెళ్ళమనకూడదు బలిదానివే కండిట్లు పెట్టి మరి అవుతావు ఉందే. చూడు బోణి కాలేదయ్యా వద్దర మొక్కయ్యా పొట్లో 30 పెసలేగా నా మోహన్ చూసి తగ్గించకూడదా? అయ్యా మన్మధుడు అది కాదమ్మాయి, నన్ను చూసి ఏమైనా తగ్గిస్తావేమో అని అడిగా అంతే. బేరం లేదయ్యా ఇష్టమైతే కొను ఎంత కొంతకు అమ్మేయడానికి ఇదే సచ్చుపుచ్చు సరకు అనుకున్నావా పిచ్చాడటంతే చచ్చింది ఇంగ్లీష్. నా చిట్టే ఎవరమ్మాయివో కానీ తెలియగలదానివే. తల నరిస్తే ఇదో మంచి ఛాన్స్. 30 పొట్లాలు ఇవ్వు. 30 అవును, ఆహా తలా ఒక పొట్లం. ఆ గిలినేం లేడు, ఆయన చేతికి ఇవ్వు. 30 పొట్లాలు మొత్తాన్ని గట్టిదానివే. పాపం ఈసారి గిల్లటానికి కుదరలేదా ఇదిగో 10 రూపాయలు. ఇదిగో నేను ఇక్కడి నుంచి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికే వస్తుంటానయ్యా సరే. అయ్యో యావయ్యో, యావయ్యో, ఆగు ఆగమంటుంటే ఎందుకు ఎందుకు పారిపోతున్నావు? నేనే నీకు ఇష్టం పెడతానా? వయసులో ఉన్న కుర్రాడివి ఆరోగ్యానికి మంచిది ఏరుశనకాయలు తినమన్నాను. నువ్వే కొంటే నాకు ఊరంతా తిరిగి పర్లేదుగా. అందుకని గాంధీ గారిలో వేరుశనగలు తిని బతకుంటావా? అట్ట ఎందుకంటాను పట్టుకో చెప్తాను. ఈ రోజు శనకాయలు రేపే అరటిపళ్ళు కుదరకపోతే ఉండనే ఉంది చెరుకు రసం. ఓహో, సీజన్ ని బట్టి వ్యాపారమా? అవునయ్యా, లేదంటే బతుకు సాగదు. మొన్నటిదాకా అన్నగారు కత్తి యుద్ధం కర్ర యుద్ధం చేసి దుమ్ము లేపేశారు. ఇప్పుడు వచ్చే హీరోలందరూ డిస్కో కరాతేని చేస్తున్నారు. కాలం ఎంత మారిపోయింది. ఓహో, నువ్వు సినిమాలు బాగా చూస్తావా? ఆహాహాహా, బ్రహ్మాండంగా చూస్తా. ఒక రోజుకి 3 సినిమాలు కూడా చూస్తుంటా. లేనోళ్ళకి కాలక్షేపం ఒక సినిమాయేనయ్యా. మన వల్ల కాని అన్ని సినిమాలు చేసి చూపిస్తారు. మనసుకు బాగుంటుంది. వెళ్ళి పడుకుంటే నిద్ర వస్తుంది. ఏంట్రానా ఏయ్, రేపు ఇక్కడ ఉంటా. నేను ఇలాగే ఎక్కడంటే అక్కడే. అయితే మనోటి నీకే. ఏంటి? అయ్యో, 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 ఎంత పని చేశారు? ఇడిచిమ్మడిపోను. బాబు, ఇంకెక్కడ దెబ్బ తగిలిందా? పసిపెట్టి పడగొట్టేసి ఆపకుండా పోతున్నాడు. రెండో అవసరం అయిపోను. అయ్యో, నేను బెల్లం ఎట్ట అమ్ముకోను. బెలూన్ లేగా అమ్మేయచ్చు కదా, నా పిల్లని అక్కడ కూర్చోబెట్టి వచ్చాను. ఇంతవరకు ఒక్కడూ కొనలేదు. పోనీ ఈయన కాలేదే. ఆ. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది ఉన్నట్టుండి? నేనేం చేయలేదే. వెనకాల బెలూన్ తీసుకొస్తున్నావుగా, చాలదు. ఒకటి ఇవ్వు. బోని ఎంత? ₹10. కొన్నాగా ఇంకెందుకు ఏడుస్తున్నావు? ఇంకోటి ఇస్తే ఆపేస్తుంది. ఇవ్వానా? వద్దొద్దులే, నేను వస్తా. సార్, బెలూన్ పళ్ళు రాలుతాయి. నేను పసిపిల్లన్నా ఆడుకోవడానికి. ఇట్టంటే కొనరు, పిల్లలే కరెక్ట్. తల్లి బిడ్డ. వద్దు, నేనే పారిపోతాను. బాబు, బెలూన్ అమ్ముతారంట, బెలూన్. మందు లేదు, డబ్బు. చెల్లెమా, బజార్కి వెళ్తున్నావా? అయ్యో, 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 ఏమైందమ్మా? ఏమైంది? ఏ ఆటో, దిప్పవయ్యా, దిప్పవయ్యా. హాస్పిటల్ తీసుకెళ్తానమ్మా. అరే, ఛీ, దిప్పవయ్యా. నాకేం కలదయ్యా, నా గొలుసు ఎత్తుకెళ్ళాడయ్యా, వాడిని పట్టుకోవయ్యా. మగాన్ని పట్టుకోవడమా? చిచి, వాడే నా గొలుసు ఎత్తుకెళ్ళాడు. వీడు మనిషిని ఎత్తు పెట్టున్నాడే, అంత సన్నాసులు. నా గొలుసు, నా గొలుసు. పిల్లనుకుని తల్లిని గిలేచాను. తమ్ముడు, వాడిని పట్టుకో, నా గొలుసు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అయ్యో, నా గొలుసు, నా గొలుసు. అయ్యో, ఆగరా, మర్యాదగా చేలిచ్చే. అడగడానికి నువ్వెవర్రా? నీ
ఇందుకే కదరా సార్ ఈసారి చైన్ ఈపీకో సెక్షన్ ప్రకారం 3 నెలలు వేస్తారు. రే బయటకు వచ్చాక చూసుకుంటాను రా. అమ్మా తల్లి బ్రేకులు పడలేదు. నిన్ను చెప్తున్నాగా బేరం ఆడి కొనకుండా వెళ్ళమనకూడదు. బలిదానివే కండిట్లు పెట్టి మరి అవుతాలే ఉందే. చూడు బోణి కాలేదయ్యా, వద్దన మొక్కయ్యా, పొట్లం 30 పైసలేగా. నా మోహన్ చూసి తగ్గించకూడదా? అయ్యా మన్మధుడు. కొట్ట తలుచుకుంటే ఆలస్యం చేయబాకు. ఏమయ్యా, ఆ రోజు నువ్వు నా దగ్గర ఏరుశనకాయలు కొనవాడివేగా. ఇంకా నయం కొన్నాను, లేకపోతే ఇప్పుడు నన్ను ఏం చేసేదానివో. గుట్టకి మాత్రం ఏం కాలేదు కదా. ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ పగిలినవన్నీ నూరుకుని రోజు పళ్ళు తోముకుందామా అని ఆలోచిస్తున్నా. నువ్వేంటి చూస్తున్నావు? ఇది చాలా గట్టి బొమ్మలే ఉందే. ఇదేం బొమ్మ? ఉన్నోడు లేనోడు. అన్ని బొమ్మలు పగిలిపోయాయి గాని ఈ ఒక్క బొమ్మ మాత్రం పగలేదే. అర్థం కాలా? ఈ బొమ్మ చూడు, మహాత్మా గాంధీ. ఈయన పెట్టిన పార్టీ పగిలిపోయింది, అందుకే ఈయన పగిలిపోయాడు. కామరాజు, ఈయన పార్టీ పగిలిపోయింది, అందుకే ఈయన పోయాడు. రామకృష్ణ పరమహంస, జనం మర్చిపోయారు. పాపం ఈశ్వరుడు. ఈశ్వరుడు పార్టీ స్టార్ట్ చేయలేదే. అందుకదయ్యా, దేవుడు ఉన్నాడని కొందరంటారు, లేడని కొందరంటారు, అందుకే ఈయన పగిలిపోయాడు. లోకంలో దేనైనా పగలగొట్టచ్చు, విరగొట్టచ్చు, కానీ ఉన్నోడు లేనోడు అనే భేదాలున్నాయే, వీటిని మాత్రం ఎవ్వరు ఏ యుగంలోనూ పగలగొట్టలేకపోయారు. అందుకే ఈ బొమ్మ మాత్రం పగలలేదు. ఇదొక్కటే అమ్ముకోవచ్చు. చూడైనా ఇక మీదైనా ఒళ్ళు దగ్గరట్టుకుని సైకిల్ నడుపు. ఏంటి ఆలోచన? నన్ను క్షమించు. కుట్టేదనైతే అప్పుడే కుట్టేదనిగా, ఇంకెందుకు భయం? అది కాదు, బొమ్మలు అమ్ముకునే పిల్లవి నీ బుర్రలో ఏముంటుంది అనుకున్నాను. రాజకీయాలు ఇంత గొప్పగా మాట్లాడతావని నేను అనుకునే లేదు. నువ్వు పట్టణానికి కొత్త? అవును. అందుకే అట్ట అడిగావు. సినిమా హాల్లో రోజుకి 4 ఆటలు వేసినట్టు రోజుకి 4 పార్టీల మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇదంతా అక్కడి నుంచి వచ్చిన అనుభవేలే. సరే గురుగారు. చచ్చా, వయసులో ఉన్న వాళ్ళిద్దరు కలుసుకుని కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారే. ఓయ్, బుద్ధి లేకపోతే సరే పావయ్యా. ఇంకే ఉన్నాయి, సాంబార్ తప్ప అన్నీ ఉన్నాయి. ఏం చెబుదాం? నువ్వు ఉండరా సార్. పిండి రుబ్బేది కరెంటుతోనా చేత్తోనా? కరెంటు కాదు, రుబ్బురోలే. రోలే, అందుకే ఇడ్లీలు రాళ్ళకు మళ్ళీ ఉన్నాయి. బిల్లిపు సార్. తమ దేవురు చీపురు బయట చూస్తేనే తెలుస్తుంది. పళ్ళు ఆడగొట్టాను. 6.40 ఉన్నది 5 రూపాయలు. పిండి రూపాయలేమోరా. బిల్లు డబ్బు నా చేతికివ్వు. ఇప్పుడు ఎలా బయటపడ్డా చెప్తాగా ఇచ్చే. ఇంకో 2 రూపాయలు ఇచ్చి బయలుదేరాను సార్. వెనకాల కస్టమర్స్ ఉంటున్నారు. నుంచుంటే నువ్వు ఇచ్చిన చిల్లర తీసుకుని నేను వెళ్ళిపోవాలా? మీరు ఇచ్చింది 5 రూపాయలు, బిల్లు 6.40. 2 రూపాయలు ఇస్తే 60 పైసలు ఇస్తున్నా కదా. ఎంత ఇచ్చాను? 5 రూపాయలు. నా చెవికి పోగేదైనా ఉందా? లేదు. పోనీ చెవికి అంతలో నుంచి ఫ్యాన్ తిరగడం కనిపిస్తోందా? తిరగడం తెలుస్తోంది. ఇది ఇప్పుడు తెలియలేదు కదరా. బిల్లు చూడండి. హోటల్ పేరు సత్యం, మాట్లాడేవన్నీ అబద్ధాలు. నేను నీకు ఇచ్చింది 10. గల్లాల్లో 10 లేదయ్యా. పాకెట్లో పెట్టుంటావు. ఇదంతా నాదయ్యా. అందులో ఒక 10 నాదే ఉండొచ్చుగా. సార్, ఆయన చూస్తే జెంట్లమెన్ లో ఉన్నాడు, ఇచ్చి పంపించగా. థ్యాంక్ యూ సార్. కూర్చో. నా బిల్లు సెట్ అయ్యేంత వరకు మరే బిల్లు నువ్వు తీసుకోకూడదు. థ్యాంక్ యూ. అయ్యో అయ్యో అయ్యో, మొత్తం అంతా వెళ్ళిపోతున్నారా? ఇదే హోటల్ సత్రమా?
మీ గోళ్ళ పడి నేను ఇచ్చిన 50 రూపాయలు తగ్గింది మర్చిపోకయా నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు వెళ్ళిపోయా. 10 రూపాయలు తీ మ్యాన్. 5 రూపాయలు. 10 రూపాయలు తీ మ్యాన్. 5 రూపాయలు. 10. 5 రూపాయలు. కాఫీ ఎలా ఉందమ్మా? చాలా బాగుంది సార్. రేపటి నుంచి ఇంకా బాగుంటుంది. డైలీ రండి. అలాగే. ఫ్యామిలీ రూమ్ కూడా ఉంది. ఏ సరకారమ్మాయి ఓయ్ ఇట్రా. ఏంటయ్యా నీకోసం వెతుకుతున్నా. కొంచెం నవ్వుతూ మాట్లాడితే చాలు వెంటనే లవాడిస్తారు. ఇదిగో చూడు, పనుండి బట్టే పిలిచాను. ఇదిగో ఏ విషయమైనా ముఖాముఖి మాట్లాడాలి. ఇట ఉత్తరాలు ఇచ్చే వ్యాపారం మందిరి పెట్టుకోకు చెప్తున్నా. నేనేం చేశాను అలా అరుస్తావు? విప్పి చూడు. పాపం నీ బొమ్మలన్నీ నా వల్లే పగిలిపోయాయి. ఆ ఉన్నవాడు లేనివాడు బొమ్మ ఒకటి తప్ప. వాటి రేట్ ఎంతో నాకు తెలీదు. ఎక్కువైతే తర్వాత ఇస్తాను, మిగిలితే నువ్వే ఉంచేసుకో. నీ ఇంత మంచి మనిషి నేను ఎప్పుడు చూడలేదయ్యా. ఇచ్చిన డబ్బు వద్దని నేనెందుకు తిరిగి ఇవ్వటం? మళ్ళీ బొమ్మలు కొనడానికి డబ్బు లేదే అనుకున్నా. అవును, ఇక్కడ నీకేం పనయ్యా? నాకేం పనా? ఇదే మన ఇల్లు. నీతోమా? ఇంత మంచి ఇల్లు ఎప్పుడైనా చూసావా? చూడు, ఇల్లు మొత్తం సిమెంటే. పెద్దదానివో చిన్నదానివో వెతుక్కుంటూ వచ్చావు. లోపలికి రావచ్చుగా. ఇది ముందు వైపు, అది పెరడు. ఈ ఇంటికి ముందు వెనక కూడా ఉన్నాయా? కింద పైన కూడా ఉన్నాయి. పునాది ఇక మీద తవ్వాలి. పదా. సరే. ఆగగగగ. ఏంటి ఉడికాలు ముందు పెట్టరా. ఇందులో శకునాలు ఒకటా? దేవుడున్నాడుగా. కూర్చో. వాళ్ళెవరు? ఎవ్వరూ లేరు. ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కదా. ఇంతవరకు అనుకోలేదు. కొన్నాళ్ళ క్రితమే నాకు నచ్చిన అమ్మాయి తెలిసింది. నాకు ఆ అమ్మాయి పేరునా చెప్పలేదు. అడగాలంటే ఏమనుకుంటుందో అని భయం. అయ్యో, నా పేరు కస్తూరియా. నేను నీ గురించి అన్నా. నాకు నచ్చిన అబ్బాయి పేరు నేను తెలుసుకొచ్చా? అయ్యో, నా పేరు రత్నం. ఓయ్, నేను ఇక్కడున్నా. నువ్వు ఇంకెప్పుడు నా వల్ల ఉండాల్సిన వాడివే. పడుకో. కన్నె వయసు ముద్దులలో సందె వెలుగు పొద్దులలో కన్నె వయసు ముద్దులలో సందె వెలుగు పొద్దులలో మనసు మనసు కలిసిన వేళ ఎదలు వలపులు కురిసిన వేళ కౌగిలిలోనే వెన్నెల వాన వాన. కన్నె వయసు ముద్దులలో సందె వెలుగు పొద్దులలో కన్నె వయసు ముద్దులలో సందె వెలుగు పొద్దులలో మనసు మనసు కలిసిన వేళ ఎదలు వలపులు కురిసిన వేళ కౌగిలిలోనే వెన్నెల వాన వాన.
నన్ను తోడై రమ్మంది కోరిక రేపింది చిన్నారి చిరునవ్వుతో పలుకే సింగారం నడకే ఒయ్యారం చూస్తేనే నోరూరేలే నన్ను తోడై రమ్మంది కోరిక రేపింది చిన్నారి చిరునవ్వుతో నడిచే వెలుగై వలచే దొరవై కౌగిళ్ళ తేలించవా నడిచే వెలుగై వలచే దొరవై కౌగిళ్ళ తేలించవా ఎదలో పొదలో ఒకటే విరహం రేపగలు లాలించవే రేపగలు లాలించవే కన్న వయసు ముద్దులలో సంద వెలుగు పొద్దులలో ప్రతి ఘడియా నీ చెంత మదిలో కవ్వింత నా మీద పులకించదా నువ్వే నేనై నడిచే వేళ నా గుండెలు పొంగదా ప్రతి ఘడియా నీ చెంత మదిలో కవ్వింత నా మీద పులకించదా నన్ను నిన్ను జతగా కలిసి రమ్మంది బృందావనం నన్ను నిన్ను జతగా కలిసి రమ్మంది బృందావనం చేయి చేయి పెనవేస్తేనే నూరేళ్ల ప్రేమాయణం నూరేళ్ల ప్రేమాయణం కన్య వయసు ముద్దులలో సంద వెలుగు పొద్దులలో మనసు మనసు కలిసిన వేళ ఎదలు వలపులు కురిసిన వేళ కౌగిలిలోనే వెన్నెల వాన వాన. ఇట్రాయా ఎందుకంటే అరుస్తావు యాపిల్ యాపిల్ అని మెల్లిగా పిలిస్తే నిన్నే పిలుస్తాను జనం అంతా నా వెంట పడరు కొంచెం ఆగుతావా సరే నిలువే వాడుకున్నదాన్న పోయారి హంస నడకదాన్న ఏయ్ ఆగమంటే అక్కడే ఆగిపోయావా రాయా జై పతాడ భైరవి యాపిల్ 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 కొంచెం ఏయ్ ఏయ్ రైట్ ఏం పనిది దీపం ఎందుకు తీసేస్తున్నావు ఇక లాభం లేదు అర్జెంటుగా ముహూర్తం పెట్టాల్సిందే అయ్యో నేను మాత్రం వస్తున్నానా సరే రేపే మీ అన్నయ్యని కలుసుకుని లగ్గం పెట్టించమంటాను గోవిందా అన్నయ్య ఆయన ఇక్కడ ఉన్నాడు దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడు ఏంటి జైలా అవును ఎందుకంటే ఉలిక్కి పడుతున్నావు నీకు ఇటువంటి అన్నయ్య ఉన్నాడు అంటే ఆశ్చర్యం ఇస్తుంది ఏమయ్యో నీ బోటి వాడికి ఎటువంటి బామర్ దొరికాడని తలుచుకుంటే నాకు నవ్వాగట్లా నవ్వుతావు నవ్వుతావు ఏంటి గురు ఈ మధ్య కనపడటం లేదు మళ్ళీ అత్తారింటికి వెళ్ళావా ఏంటి రేయ్ నోరు ముయిరా నేను అసలే చికాగ్గా వచ్చాను ఎవర్రా అక్కడ నవ్వుతోంది అదే చాలా సేపటి ఏర్పడుతుందిలే వాళ్ళెవర్రా మనం ఉండగా ఇంత సుఖంగా బతికేది ఆలస్యం అవుతుంది నన్ను ఇంటికాడ దిగబెట్టు నిజంగానే అంటున్నావా మరీ అట్ట చూడు మాకు పోదా అన్నయ్య వీడని అన్నయ్య నేను జైల్లో పడితే నువ్వు వీడితో కూర్చోవంటే రేయ్ పోరంబోకేదవా ముందు మన వ్యవహారంలో తలెట్టావు ఇప్పుడు నా చెల్లెల్ని బుట్లో వేస్తావురా బద్మాష్ అన్నయ్య
కస్తూరి, సుందరం, ఏంటి గురు? టాక్సీ తీసురా. అలాగే. గోడకు అనుకుంటావమ్మా? మెల్లగా లేమ్మా, మెల్లగా. ఆయన ఎక్కడ? అన్నయ్య మందులు కొనటానికి వెళ్ళాడమ్మా. జ్వరం కాస్త తగ్గినట్టుంది. ఈ ఏడిగే గంజి పెట్టాను, వెళ్ళి తీసుకురమ్మంటావా? మీకెందుకమ్మా ఈ శ్రమ? మనలో మనం చేసుకోపోతే ఎవరు చేస్తారమ్మా? ఉండమ్మా, తీసుకొస్తాను. అమ్మా, అమ్మా, గంజి వేడిగా తెమ్మంటావా, చల్లార్చి పట్టుకురానా? చల్లార్చే తీసుకురమ్మా. తీసుకెళ్ళమ్మా. ఏం తాత, ఇందాక దెబ్బలు తగిలయ్యే, అబ్బాయి ఏమయ్యాడు? గంట క్రితం ఎవరో ఆసుపత్రిలో చేర్పిస్తామని తీసుకెళ్లారమ్మా. వెళ్ళిపోయిందా? పోనీ బ్రహ్మదేవుడు కూడా ఈ చలపతి కంట పడకుండా తప్పించుకోలేడు. తప్పుడు పనే. చెల్లెలు అనుకున్నాను. చెల్లెలైతే కాళ్ళు పట్టుకులేపుతావా? ఎవరికి వినిపిస్తున్నావా? మర్యాదగా మాట్లాడు. నీ బతుకు మర్యాద మర్యాద. ప్లాట్ఫామ్ లో పడుకుని మంచిగా కదా, గోపు చూద్దాం ఒప్పుకుంటుందేమో అనుకున్నావా? అడు చూడు, దేవుడు ఎక్కిన దీపం ఉంది. ఇటు చూడు, గవర్నమెంట్ వాళ్ళ దీపం ఉంది. ఇదిగో చూడు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ రెక్కలు మొక్కలు చేసుకుని బతికేవాళ్ళేరా. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరో మా మధ్యలో తాళ్ళు ఎత్తుకుని పడుకోలేరా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. బొర్ర కొబ్బరికాయల పగలక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వచ్చినోడా ఏమనుకున్నాడు ఈడు? కొత్త రాయే సాలేరా సచ్చినాడా? కాళ్ళ గొడకప్పు, ఇంకెవడన్నా వచ్చి పట్టుకుంటాడు. కొంచెం ఉన్నాడు స్వామి. ఏ దీర్ఘాయుర్దాయం, ఆరోగ్యం, ఐశ్వర్యం నాకివ్వమని ఆంజనేయుడిని ప్రార్థించి ఈ కిరీటం నా ఎత్తున గట్టిగా దిగ్గొట్టండి. ఇది కిరీటం కాదు నాయన, శటగోపం. ఏదో ఒకటి నెత్తి పెట్టుకునేదేగా. అక్కయ్య పెద్ద మనిషి అయిందట. నాకు శని మహాదశం మొదలైంది. అయ్యో శటగోపం కనపడలేదే. ఏమైంది ఏమైంది? వెనక్కి తిరిగి చూడరా, ఈ గుయ్య వాళ్ళు వచ్చి పట్టుకునేలాగా గోతుల పరారు మళ్ళీ తీసుకుందాం. అదే మంచిదంట. అదే మంచిది.
ఏమిటి అలరి? పట్టుకోమని పరుగు పందు వేసినట్టు పారిపోతున్నారు. ఈ సంగతి ఏదో కనుక్కోవాల్సిందే. ఏంటది? గుళ్ళో సడుకోపం పోయిందా? ఆల్ రైట్, నే కనుక్కుంటాను. ఓకే ఓకే. ఫైనట్ హనుమంతుడి గుళ్ళో ఎంతసేపు అలా నిలబడతావమ్మా? నీ బాధ ఏమిటో సోమవారికి నివేదించుకో. నా బాధ ఏమిటో నాకే అర్థం కావటం లేదు స్వామి. అంత వైరాగ్యం నీకు తగదమ్మా. మన కష్టసుఖాలు చూడడానికే దేవుడు ఉన్నాడు. నీకు వచ్చిన కష్టం ఆయన ఎక్కడున్నా సరే హాయిగా ఉంటే నాకు అదే 10,000 స్వామి. ఏమిటమ్మా ఆయన పేరు? రత్నం. నక్షత్రం? రత్నం. గోత్రం? రత్నం. ఓహో. రాత్రిలో ఇది వెన్నెల, పూలలో నవమల్లిక. రాత్రిలో ఇది వెన్నెల, పూలలో నవమల్లిక. నీ అందమే నాకు ప్రేమామృతం, నా గొంతులో పలికే గానామృతం. ఎప్పుడు చూడని చందమామగ ఎన్నడు వాడని సన్నజాజిగ కోర్కెలు మోగిన మొదటి రాత్రిగా మైమరచిలు ఉండిపో. రాత్రిలో ఇది వెన్నెల, పూలలో నవమల్లిక. లాలింతలో తాను నీలాంబరి, కౌగిళ్ళలో నిండు గోదావరి. లాలింతలో తాను నీలాంబరి, కౌగిళ్ళలో నిండు గోదావరి. ఏ నింగి వెలిసేను ఈ జాబిలి, నా ముందు వాలేను ఈ రాత్రి. వలపులు విరిసిన వేణు రవళిగ గుండెల కురిసిన మంచు వానగ కోయిల గొంతున ఉన్న పాటగ నాలోన కొలువుండిపో. రాత్రిలో ఇది వెన్నెల, పూలలో నవమల్లిక. Bye.
అమృతమై నీ అంద చందాలే తొలి కావ్యమై నా కంటి కనుపాపగా ఉండిపో నా గుండె గుడిలో నన్ను ఉండిపో పూపొద మాటున పూల తీవెగ చీకటి వెలుగుల చెయ్యి వీడక వెన్నెల కౌగిట చుక్క కన్నెగ ఏ వేళ నువ్వు ఉండిపో రాత్రిలో ఇది వెన్నెల పూలలో నవమల్లిక నీ అందమే నాకు ప్రేమామృతం నా గొంతులో పలికే గానామృతం ఎప్పుడు చూడని చందమామగా ఎన్నడు వాడని సన్నజాజిగా కోర్కెలు మూగిన మొదటి రాత్రిగా మైమరచి నువ్వు ఉండిపో ఎవరిది? సార్ 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 కొంప మునిగిపోయింది, ఇప్పుడు ఎలాగా? స్నానం చేసి ఇప్పుడు కుండ ఎందుకూడదు? అయ్యో ఆగమంటే ఎందుకంత భయం? లేదే. బజార్లో దెబ్బలు తగిలి పడున్న నిన్ను నేనే కారులో వేసి తీసుకొచ్చాను. థ్యాంక్స్ అండి. డాక్టర్ని పిలిపించి గాయాలకు వైద్యం చేయించి ఎంతో శ్రమపడ్డాను. మెనీ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ గోడకి ఎవరైనా చెప్తారేమిటి? నా మొహం చూసి చెప్పొచ్చుగా. మొహం చూస్తే చెప్పలేనే. ఏ అంత అసహ్యంగా ఉందా? అంత మాట మిమ్మల్ని ఎందుకంటారండి? ముందా టవల్ తీసేస్తే. తీసేసా. నా ఉద్దేశం అది కాదండి. టవల్ తీసేసి వేరే చీర కట్టుకురండి అని చెప్పొచ్చానంతే. ఏమిటి మీకు అసలు చీరలేవా? లేకే లక్షన్నాయి. కానీ నా బతుకులో మొదటిసారిగా చీర కట్టుకు రమ్మన్న మగాణ్ణి నిన్నే చూశాను. ఇదేంటండి, నేను నోరుసారి మాట అనడం లేదు. దుప్పటి తీసినట్టు టవల్ తీసి పక్కన పడేసి ఏదో గొప్ప పని చేసినట్టు తీసేసా అని మైక్లో చెప్పినట్టు చెప్తోంది. వస్తోంది. ఇంతకు ముందు టవలు, ఇప్పుడు ఎలా వస్తుందో. హ్యాంకర్చీఫా?
నువ్వు చుక్కవేగా? అవును, చిత్తూరు చిన్న కిష్టయ్య గారు ఉంచుకున్న చిట్టమ్మ కూతురు చుక్కనే. నేను జ్ఞాపకం ఉన్నానా? జ్ఞాపకం ఉండటం వల్లేగా నిన్న ఇంతవరకు తీసుకొచ్చాను. 2 ఏళ్లకి ముందు నువ్వు పట్నం వచ్చేసావని ఎవరో చెప్పగా విన్నాను. ఎలా ఉండేదానివి? ఎందుకు ఇలా అయిపోయావు? చిన్న కిష్టయ్య గారు చనిపోయాక ఆ ఊళ్ళో ఉండలేకపోయాం. అమ్మ పేరున్న కాస్త కొండ అమ్మేసి నేను అమ్మ ఈ ఊరు వచ్చేసాం. ఈ పట్టణాల్లో ఉండే బ్రోకర్లు పెట్టే బాధలు భరించలేక అమ్మ విసిగిపోయింది. ఆవిడకు మరో మార్గం ఏదీ కనిపించలా. నేను రంగంలోకి దిగాల్సి వచ్చింది. తప్పనేది మనిషికే గాని మనసు కంటదని అమ్మ చెప్తూ ఉండేది. అప్పటి నుంచి ఇలా అయ్యాను. మా అయ్యగారు అంటుండేవారు, హృదయం ఉన్న మనుషులకి అన్ని కష్టాలే వస్తుంటాయని. నువ్వు అయ్యగారు అనగానే నా జ్ఞాపకం వస్తోంది. ఆ ఊరి దేవుడి గుళ్ళో ఎప్పుడూ ఆయనే సన్నాయి వాయించేవారు కదా. ఆయన చచ్చిపోయేప్పుడు నువ్వు పక్కన లేవని విన్నానే. నాకు అదంతా జ్ఞాపకం చేయక నా పాత బతుకు మర్చిపోయి ఒక యంత్రంలా బతుకుతున్నాను. నేను వస్తాను. రత్నం, మనూరి వాడివి, తెలిసిన వాడివి. నేనేదైనా ఓ మాట చెప్తే కాదనవనే నమ్మకంతో కోరి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నన్నేం చేయమంటావు? చెప్తాను, వింటావా? కూర్చో. వదులు. రత్నం, ప్రతిరోజు మా ఇంటికి ఎందరో వస్తూ పోతూ ఉంటారు. వాళ్ళ తృప్తి కోసం మేము నవ్వుతూ ఉంటాం. వాళ్ళ తత్వాన్ని బట్టి మా నవ్వులకి డబ్బిచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మాకు కూడా మనసు అనేది ఒకటి ఉంటుందని ఒక్కళ్ళు ఆలోచించరు రత్నం. ఈవేళ నుంచి నీ మనసు మార్చుకోదలుచుకున్నాను. నువ్వు కాదనక నువ్వు నాకు తోడుగా ఉండిపోతానంటే ఇంకేమీ అక్కర్లేదు రత్నం. లే, నువ్వనేదేమిటి? నువ్వు నన్ను ఉంచుకుంటానంటున్నావా? ఇది ఉంచుకోవడం ఎలా అవుతుంది? అవును, డబ్బు లేని ఆడదాన్ని మగాడు ఉంచుకుంటాడు. నీకు డబ్బు ఉంది కాబట్టి నన్ను నువ్వు ఉంచుకుంటానంటున్నావా? పోనీ ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఓహో, కూర్చో. పెళ్ళనే బంధం స్వర్గంలో నిర్ణయించబడుతుంది, పడగదిలో గట్టి పడుతుంది. నీకు అనుబంధం తెలీదు, మర్చిపో. రత్నం, ఏయ్, ఒకవేళ అడిగావు కదా అని జాలిపడి నేను నిన్ను చేసుకుంటే సముద్రం పొంగుతుంది, అరుంధతి తెగిపడుతుంది, అగ్ని ఆరిపోతుంది. వస్తా. నీకోసం ఎక్కడెక్కడో వెతుకుంటున్నానయ్యా. రత్నం, రత్నం, రత్నం. అదిగో ఆయలే. ఏమండి, కస్తూరి ఉండేది ఇక్కడేనా? అవునవును. తాళం వేసింది? బయట తాళం వేసి లోపల కూర్చున్నారు. అది కాదమ్మా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీకేమైనా తెలిసేమో అని. తెలియదు బాబు, ఒంటి మీ జ్వరంతోనే ఆ పిల్ల బయటికి వెళ్ళింది. ఆ పిల్లని ఎత్తుక్కుంటూ అన్నగారు బయలుదేరాడు. ఇంతవరకు ఇద్దరు అయిపోలేరు. వాకిలి తెరిచింది కదా అని నేనే తాళం వేశాను. అలాగా? మరే నువ్వెవరు బాబు? కస్తూరి వస్తే రత్నం వచ్చాడని చెప్తారా? అన్నగారితో కూడా చెప్పమంటారా? వస్తాను. ఏం కావాలి సార్? ఏం కావాలి? కస్తూరేనమ్మాయి. ఆ గొడవలు మాకు తెలియవు. మా బేరం చెడగొట్టగా వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. సార్, అసలు నన్నే అడక్కు, దయచేయి. సార్, కస్తూరినమ్మాయి వచ్చిందే? వస్తుంది.
రావచ్చు, వస్తే రాగానే ఉత్తరం ఏమంటా చాలా ఎంత వయసైనా తాపత్రయం పోదు, ఇంకా సంపాదించాలనే. అయ్యా రండి సార్, ఏం కావాలి సార్? మీ దగ్గర పడుకొని రోడ్ల మీద వ్యాపారం చేసుకుంటుంటే ఒక అందమైన అమ్మాయి చూసారా? 1,00,000 మంది వస్తూ పోతుంటారు, ఎవరో ఎట్టా తెలుస్తుంది? ఆ పేరు కస్తూరండి. ఏమయ్యా, పళ్ళు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళని ఏం కావాలని అడుగుతావా, నీ పేరేంటని అడుగుతావా? Fantastic. Who played this? తిరువారూరు దొర రాజరత్నం పెళ్ళి. Oh, genius. నేను కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తాను. ఇది వింటూనే నేర్చుకోవాలని ఆశగా ఉంది. మీ షాప్ లో ఈ ఇన్స్ట్రుమెంట్ ఉందే? ఓఎస్, 1 minute. దిస్ ఇస్ ద ఇన్స్ట్రుమెంట్. వెరీ నైస్. మీకు ఇది ప్లే చేయటం వచ్చా? కొద్దిగా వచ్చు. ప్లీజ్. హిమగిరి శిరమున శశిధరుగళమున నిలిచిన నాగా జోహార్. తాంతనాదిందిన్ననాదిందిన్నడ మరుక వాదన నాట్యము సేయగరారా. అనుక్షణము ఈ జగము నిండు శృతిలో నిన్ను పిలిచే. అనుక్షణము ఈ జగము నిండు శృతిలో నిన్ను పిలిచే. హిమగిరి శిరమున శశిధరుగళమున నిలిచిన నాగా జోహార్. తాళం ఊపిరై విరబూసినది వసంతం. పదమే వెన్నెలై కలబోసినది సుగంధం. తాళం ఊపిరై విరబూసినది వసంతం. పదమే వెన్నెలై కలబోసినది సుగంధం. అది మృదంగం రసతరంగం. అది మృదంగం రసతరంగం నఖశిఖాంతం. ఇది స్వర వినోదం. హిమగిరి శిరమున శశిధరుగళమున నిలిచిన నాగా జోహార్.
నా మనసు కది పరాగం ప్రాణం పరవశం చేసినది వన మయూరం ప్రతి విహారం ఒక యుగాంతం ప్రతి విహారం ఒక యుగాంతం ప్రతి సరాగం తొలకరి వసంతం హిమగిరి శిరమున శశిధరు గళమున నిలిచిన నాగా జోహార్ అనుక్షణము ఈ జగము నిండు శృతిలో నిన్ను పిలిచే రియల్లీ ఏ గ్రేట్ మ్యాన్. మీరు వినలేదు సార్, ఆ విద్వాంసుడు నాదస్వరం వాయించడం ప్రారంభించాడంటే ఆ నాదంలో ఏ శక్తి ఉండేదో మనకు తెలియదు, కానీ ఒక రాగం అని కాదు, కళ్యాణిగా, కాంభోజిగా, తోడిగా పొంగి ప్రవహించి అట్టేది. మిస్టర్ రత్నం, మందుకు టైం అయింది. ఎందుకు ఎప్పుడు చూసినా పడుకుని ఉంటారు? యు ఆర్ ఆల్ రైట్. మీరు చెప్పండి సార్. అలాగే. మిస్టర్ రత్నం, బాగా నీరసంగా ఉన్నావు, రెస్ట్ తీసుకో, నేను సాయంకాలం వస్తాను. సార్, గుండెలో ఉన్న బాధని ఎవరితోనైనా పంచుకుంటే గాని మనశ్శాంతి ఉండదండి. సడన్ గా ఒకరోజు మా అయ్యగారు పక్షవాతం వచ్చి పడిపోయారు. మద్రాసుకు తీసుకుపోతేనే రోగం నయమవుతుందన్నారు. దానికి డబ్బు సంపాదించడానికి నేను పడరాని పాటలు పడ్డాను. లంచానికి, రికమెండేషన్లకి ఉన్న విలువ నా ఎంఏ సర్టిఫికెట్కి ఎక్కడి నుంచి తగలను? ఏ కంపెనీలోనూ నా సమర్థతకి తగ్గ ఉద్యోగం దొరకలేదు. నన్ను చూసి జాలిపడిన ఓ పుణ్యమూర్తి తన కంపెనీలోనే ఉద్యోగం ఇచ్చారు. రాజనా, నాకు ఉద్యోగం వచ్చింది. మా అయ్యగారిని మెడ్రాస్ తీసుకుపోతున్నా. ఓహో, అలాగా. గంగనా, మా అయ్యగారిని మెడ్రాస్ తీసుకుపోతున్నా. మెడ్రాసా? అటు చూడరా. అయ్యా, 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 అయ్యా. ఆరేళ్లప్పుడు అమ్మా నాన్న చనిపోయి అనాథనయ్యాను. పెద్దయ్యాక నా ఎంఏ డిగ్రీ నన్ను అనాథం చేసింది. పెద్ద చదువు చదివానన్న అహంకారంతో జీవితపు విలువల్ని తెలుసుకోలేకపోయాను. ఎంతసేపు గొప్ప గొప్ప ఉద్యోగాల కోసమే వెతికాను, కానీ శ్రమ చేసి సంపాదించడంలో ఉన్న ఆనందాన్ని గుర్తించలేకపోయాను. నన్ను మనిషిగా చేసిన వ్యక్తి కోసం నేనేం చేశానని ఆలోచించుకుంటే నాకు సిగ్గేసింది. నన్ను ఆదరించిన మనిషికి వైద్యం చేయించడానికి పనికిరాని డిగ్రీలు నాకుంటే ఏం లేకపోతేనేమనిపించింది. ఆ రోజు నుంచి ఒక అనామకుడిగా బతుకుతున్నాను. ఏమేం చేయకూడదని నేను అనుకున్నాను ఆ పనులన్నీ చేశాను. రాళ్లు మోసాను, కట్టెలు కొట్టాను. I miss the bus. I'm a stranger even to my life. To me, it's net loss before tax. Mr. Ratnam, జరిగిందంతా మర్చిపో. మర్చిపోయే సమయంలోనే ఒక అమ్మాయిని కలుసుకున్నాను. అరమరిక లేని ఆ అమ్మాయి మాటలు, కల్మషం లేని ఆ చిరునవ్వు మర్చిపోలేను. వీధుల్లో పళ్ళముకుని బతికే మనిషి అయినా నా మనసుకు మాత్రం
దేవతలా కనిపించింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో నాకు తెలియదు సార్. ఈ లోకంలో ఇంకా నాకెవ్వరు లేరు సార్. ఈ ఒంటరి బతికి ఎందుకు సార్? ఎవరి కోసం? నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. నువ్వు గొప్ప డాన్సర్వి. లోకానికి నీ అవసరం ఎంతైనా ఉంది. అంత పెద్ద ఆశలు నాకేం లేవు సార్. కూలీ నాలి చేసుకు బతుకుతుండేవాడిని. నేను ఆ అమ్మాయిని ఎందుకు కలుసుకున్నాను, ఎందుకు విడిపోయాను? నువ్వేం బాధపడకు, ధైర్యంగా ఉండు. నువ్వు వెతుక్కున్న అమ్మాయి తప్పకుండా నీకు కనిపిస్తుంది. కనిపిస్తుందంటారా? అవును బ్రదర్, నువ్వు ఇవాళ నుంచి నాతో పాటు నా షాప్లో వర్క్ చేస్తున్నావు. ఓకే? ఈ రుణం తీర్చుకోలేను సార్. కమాండ్ రత్నం. సార్, మీ ఇల్లు చాలా అందంగా ఉంది సార్. అందం అంటే నాకు ఇష్టం, అన్ని విషయాల్లోనూ. ఇవాళ ఎందుకు లేట్ అయింది? చేజారిందా? అవును, అనుకోకుండా. మన ఇంటికి ఒక గెస్ట్ భోజనానికి వస్తారని ఫోన్ చేశానే, వేరే మిస్టర్ రత్నం, ఎంఏ. షీఈ్ మై వైఫ్. రండి లోపలికి వెళ్దాం. ప్లీజ్ కమింగ్. ఫాల్స్ లీఫ్. కొంచెం చేతి ఇస్తారా? సిగ్గుపడకుండా ఫోన్ చేయి. ఇవాళ ఎన్ని సినిమాలు చూసావు? 2. నా వైఫ్కు హాబీ ఉంది రత్నం, వీడియోలు సినిమాలు చూడటం. ఒకే రోజు 2 సినిమాలు కూడా చూస్తుంది. నువ్వు సినిమాలు బాగా చూస్తావా? బ్రహ్మాండంగా చూస్తా. ఒక రోజుకి 3 సినిమాలు కూడా చూస్తుంటా. లేనోళ్ళకి కాలక్షేపం ఒక సినిమాయేనయ్యా. మన వల్ల కాని అన్ని సినిమాలు చేసి చూపిస్తారు, మనసుకు బాగుంటుంది. కొంచెం మంచినీళ్ళు కావాలి. ఇక్కడే ఉన్నాయే. ఐఎమ్ సారీ. నేను ఇవాళ చూసిన సినిమాలో నాకు బాగా నచ్చింది లవ్ గేమ్. ఏ? ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు. ఆ అమ్మాయి అన్నగారికి వీళ్ళ ప్రేమ నచ్చదు. అందుకని వాళ్ళిద్దరిని విడదీసి ఆ అమ్మాయిని ఇంకోళ్ళకిచ్చి పెళ్లి చేస్తాడు. ఆవిడ భర్తతో కాపురం చేసుకుంటూ ఉంటుంది. ఒక రోజు వాళ్ళ ఇంటికి ఆ పాతలవరే వచ్చేస్తాడు. నీళ్లు తాగండి. వెరీ గుడ్, కథ బాగుంది. తర్వాత? అలాగా మీరు వచ్చారు, తలుపు తీశాను. సరే, మిగిలిన సినిమా చూసి తర్వాత చెప్పు. నీ కథ నచ్చిందా? ఇది కథ కాదు. వాట్ యు మీన్? కావ్యంలా ఉంది. ఓ, ఇక పైన ఇదే నీ రూమ్. సార్, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. జగ్గులో వాటర్ ఉంది, ఏసీ ఉంది, వేసుకో. ఇంకేదైనా అవసరం వస్తే. సార్, మీరు చెప్పినట్టే మీ దగ్గరే పనిచేస్తాను. కానీ నేను ఉండటానికి వేరే ఇల్లు. నోను, నీ దేవత దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఆవిడ దొరికిన తర్వాత నేనే నేను ఒక ఇంటివాణ్ణి చేసి వేరే మీకు ఇల్లు చూసి మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను. సార్, మీకు పెళ్ళై ఎన్నాళ్ళైంది? ఇదిగోండి పాలు. హ్యావ్ ఎ గుడ్ స్లీప్. ఏమిటిది? అయ్యో నిన్నే. వదలండి, వదలండి. తెల్లారి ఇట్లా ప్రయాణం ఉందని మర్చిపోయాయి. ఎప్పుడో ప్రయాణం అయితే దాంపత్యం చేయకూడదా? రోజు ఉండే దాంపత్యం ఒక్కటి లేకపోతే ఏం కొంప మునగదు. అయ్యో,
నాకు మూడు వచ్చేసిందే. ఆ 3 రోజులు తప్ప 3 రోజు ఉంటుందా? పడుకోండి, నేను సామాన్లు సర్ది పెడతాను, మీరు పడుకోండి. అంతే సంగతులా? అంతే సంగతులు. సార్, డ్రెస్ చేంజ్ చేసుకోవాలా? కబోర్డ్లో లుంగి ఉంది, తీసుకుంటాను సార్. చెప్పడం మర్చిపోయా, నాకు ఉదయాన్నే హైదరాబాద్ ప్రయాణం ఉంది. వచ్చే వరకు షాప్ చూసుకోవాలి. అలాగే సార్. నీకేదైనా సందేహం వస్తే ఎవరిని అడగను? అకౌంటింగ్ అడుగు. గుడ్ నైట్. ఇదిగోండి, షాప్ కేసు పెట్లోనే ఉన్నాయి. మధ్యాహ్నం భోజనం పంపిస్తాను. వద్దు, ఏ? అన్నం సహించడం లేదు, నిద్ర పట్టడం లేదు. అవునవును, నిన్న భోజనం చేసేప్పుడు మీ అవస్థ చూశాను. ఏ, నా చేతి వెంట బాలేదా? అబ్బే అదేం కాదు. ఒక చిన్న సందేహం. అడగండి. అన్ని బొమ్మలు పగిలిపోయి, కానీ ఆ ఉన్నవాడు లేనివాడు బొమ్మ మాత్రం. ఒక్క నిమిషం. నమస్కారం అమ్మా. నమస్కారం రండి. చాలా చీరలు తెచ్చాను, చూడండమ్మా. పర్వాలేదు, ఇది కూడా పర్వాలేదు. ఎన్నున్నా పర్వాలేదా? ఇదెలా ఉంటుంది ఎక్కడితే? నే చెప్పడం బాగుండదు. ఏమ్మా, అయ్యగారు ఇంట్లో లేరా? ఏయ్యా, ఆ కంచి ఏదో ఇప్పుడు వస్తుందని చెప్పావే, వచ్చిందా? కంచి మన దగ్గరికి రాదమ్మా, మనమే అక్కడికి వెళ్ళాలి. ఏమ్మా, నిన్న మీరు షాపుకొచ్చి 3 గంటల సేపు పెద్ద యుద్ధం చేశారే. షాపులో ఉన్న చీరలన్నీ చెల్లాచెదురుగా విసిరేశారే. ఒకే ఒక్క చీర పక్క కొట్టులో తెప్పించి ఇచ్చాను. ఆ తర్వాత అది కూడా బాగాలేదని ఇక్కడి నుంచి ఫోన్ చేశారే. పక్క కొట్టులోంచి ఆ చీర అరువు తీసుకొచ్చానమ్మా, అర్థమైందా? అరే, ఇది బాగుంది. ఈ పేటలో చీరేం రాదా? వస్తుంది, వస్తే రావచ్చు. చూడమ్మా, ఆ పక్క కొట్లో పట్టుకొచ్చిన చీర ఒక్క మాట ఇస్తావా? వాడు నా ప్రాణం తీస్తున్నాడు. అది తెచ్చిస్తారా? ఇప్పటి వరకు నేను ఇచ్చి అయ్యో, ఆ పక్క కొట్టు చీరమ్మా. ఉండు తీసుకొస్తా. మీరు బయలుదేరండి, ఇందులో పడ్డానంటే నాకు లోకమే తెలీదు. నమస్తే సార్. అంత తేలిగ్గా ఒప్పుకోదు సార్. నాకు తెలిసే భోజనం కూడా తెచ్చుకున్నాను. గంటకి 6 రంగులు మారుస్తుంది. రంగులు మార్చే మనిషి. ఏమడిగా? సార్కి పెళ్లి ఎప్పుడైందని అడిగాను. నా పెళ్ళై 30 సంవత్సరాలైంది. ఆవిడ పోయి 4 ఏళ్ళైంది. నేను మళ్ళీ పెళ్లి చేసుకోలే. నాకు పెళ్ళైంది అనడానికి సాక్ష్యం ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు. ఇంకొద్ది రోజుల్లో నేను రోడ్డును పడతానడానికి సాక్షులుగా అందులో 2 ఆడపిల్లలు. నా నెత్తిని కుంపటి పెట్టినట్టుంది. ఇది నా ఆత్మకథ. అయ్యో, అది కాదు సార్, మన ప్రొపరేటర్కి పెళ్లి ఎప్పుడైందని అడిగాను. ప్రొపరేటర్ ఎప్పుడైంది? ఎందుకైంది? వాళ్ళు ప్రేమగా ఉంటారా? విడిపోవడానికి ఏదైనా ఛాన్స్ ఉందా? ఇవన్నీ అడిగి తెలుసుకోవాలంటే కొంచెం ఉండు. ఏమిటి సార్ ఇది? ఏం లేదు, నా మొహం చూస్తుంటే ఇప్పుడే బండి దిగి వచ్చిన వాళ్ళ కనిపిస్తున్నానా అని. కోపగించుకోకండి సార్, తెలియక అడిగాను. నువ్వు కోపగించుకోక బ్రదర్. ఇంట్లో చిన్న గొడవ అయింది. మా పెద్దమ్మాయి ఇంకా పెళ్లి కాకముందే మామిడికాయలు తింటూ. నేను వస్తా సార్. మా ఇంటికా? రండి రండి. దింగడ రిపేర్ ఎక్కిచ్చేనే నా మృదంగం. తయారైందా? అదేమిటి మృదంగం అని క్లారినెట్ వాయిస్తున్నావు? అది ఎప్పుడో రెడీ అయింది. ఏదిగో ఎడివిడే అడిగాడు, వెళ్ళాడు. తలమాసారు. ఆ తలమాసారా ఇక్కడున్నాడు. హలో, అంతస్తులో మార్పు వచ్చినంత మాత్రాన గతాన్ని మర్చిపోవడమేనా? రాంగ్ నంబర్. మీరా? చేతులేమిటి? లౌగ్యమా? చేతిలో ఉన్న లవ్ గేమ్ సినిమా. నాతో ఆడిన గేమ్ ఏమని పిలవాలి? ఏమిటి మీరనేది? భర్త ఎదురుగా ఉన్నప్పుడు తన లవర్ని గుర్తించకపోయినా పర్వాలేదు,
కానీ భర్త లేనప్పుడు లవర్ని కలుసుకుంటుంది. ఆ టైంలోనైనా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, నన్ను క్షమించండి ఒక్క మాట ఉంటే ఎంతో బాగుండేది కదూ. మరీ ఆవేశపడుతున్నారు. నేను మీకు సగం గదిగా చెప్పాను. భోంచేసి ఇద్దరు సినిమా చూద్దాం. ఆ తర్వాత అమ్మాయిని విమర్శించండి. రండి. కస్తూరి, నా పేరు లలిత. లలితవా? పేరు మార్చుకోవడం కంటే మనసు మార్చుకోవడం అని చెప్తే ఎంతో సంతోషపడేవాడిని. ఏమిటి మేనస్ లేకుండా మాట్లాడుతున్నారు? మర్యాద పాత రోజులన్నీ మర్చిపోయావా? వాట్ యు మీన్? ఓహో, ఇంగ్లీష్ మాటలు కూడా నేర్చుకున్నావా? ఎవరనుకొని మాట్లాడుతున్నావు? ఇంగ్లీష్ నేను ఇవాళ నేర్చుకోలే. నేను చదువుకున్నది కాన్వెంట్. డబ్బు రాగానే అడ్డమైన వాళ్ళు అనే మాట ఏంటి? నన్ను చూసి చెప్పు. రాళ్ళు కొట్టే కూరలో నువ్వు శనక్కాయలమ్మలా? ఏమిటి? ఎత్తిలో బుట్ట పెట్టుకుని బొమ్మలు అమ్ముకోవాలా? ఏమిటా వాగుడు? సిమెంట్ తుమ్ములో నాతో కలిసి ముచ్చట్లాలా? Stupid! ఏయ్, నాకు వచ్చే కోపంతో నిన్ను వచ్చారా? He is not our guest. He is a beast. Sending him out. బయటికి పొమ్మనండి. సార్, దాని మాటలు నమ్మకండి. నేను దేవతని చెప్పానే, అది మరెవరో కాదు, ఇదే. ఇన్నాళ్ళు నన్ను మోసగించింది, ఇప్పుడు మిమ్మల్ని మోసగిస్తుంది. మిస్ రత్నం, ఏమండి, మీ ముందే నన్ను అవమానించి మాట్లాడుతుంటే వాడికి మీరు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నారా? He is a bastard. Ask him to get out. లలిత, రత్నం ఆవేశపడటానికి కారణం ఉంది. మిస్ రత్నం, నువ్వు ఆల్బమ్ మార్చుడు. ఏమండి, మన ఫ్యామిలీ ఆల్బమ్ అతనికి ఎందుకు ఇవ్వటం? కన్ఫ్యూజన్ తీరటానికి. రత్నం ప్రేమించింది నీకు మళ్ళీనే ఉన్న మరో అమ్మాయిని. లలిత, రత్నం నేను చూసి వేరుశనకాయలు అమ్మావు, బొమ్మలు అమ్మావు, సిమెంట్ తూళ్ళు ముచ్చట్లాడావు అన్నప్పుడే నువ్వు కొంచెం ఆలోచించుంటే నువ్వే ఆల్బమ్ తీసి అతనికి ఇచ్చుండేదాన్ని. చూపులు కుక్కలాగే ఉన్న కవల పిల్లల ఫోటోలున్నాయి. ఆ ఇద్దరు వేరెవరో కాదు, నేను నా చెల్లెలు. నేను కవల పిల్లలం. 4 ఏళ్లప్పుడే అది తప్పిపోయింది. ఎంత వెతికినా కనపడలేదండి. అలాగా? నిజం రత్నం, నువ్వు ప్రేమించింది ఈవిడ చెల్లిని. ఆ అమ్మాయిని మీరు చూడలేదుగా? మేడం, నన్ను క్షమించాలి. నోను, నా చెల్లెలు ప్రాణాలతో ఉండటం తెలియటమే కొండంత సంబరంగా ఉందండి. నేను వెంటనే దాన్ని చూడాలి. నువ్వు చిన్నపిల్లగా ఉన్నప్పుడు నీ మెళ్ళో ఉన్న బంగారు గొలుసు కోసం నిన్నెత్తుకొచ్చాను. నువ్వే మగబిడ్డవై ఉంటే నీ గొంతు పిసికి ఏ నూతిలోనో పారేసేవాణ్ణి చేయిను తీసుకుని. నిన్ను చిన్నప్పటి నుంచి నా భుజాల మీద ఎత్తుకుని పెంచాను. ఎందుకో తెలుసా? చెప్పు, నేనే చెప్తాను. నువ్వు ఆడపిల్లవి, బంగారు గుడ్లు పెట్టే బాతువని నాకు తెలియదా? మరైతే మా అమ్మ నాన్న? అమ్మ, అబ్బా, మమ్మీ, డాడీ. ఏయ్, నాకు తెలీదు. ఆ పేర్లు కూడా వినలేదే. ఏయ్, ఓయ్, అమ్మా బాబు కావలసిన వయసా ఇది? వయసు వచ్చిన పిల్లవి, పతివ్రతవి అనిపించుకోవాలనుకుంటే మొగుడు కావాలి అని అడగాలి. నా రత్నాన్ని నాకు దూరం చేసావుగా. ఏయ్, ఓ పోరంబోకు మాట ఇంకోసారి ఎత్తావో ఏమన్నానని ఇంత కోపంగా చూస్తావు? నేను నీకేం తక్కువ చేశానని? నిన్ను గొప్ప ఇంట్లో పడేస్తాను, పూరి గుడిసెలో ఉన్న వాడికి ఇవ్వను, పెద్ద బంగ్లాలో పడేస్తాను, నీ అడుగులకు మడుగులొత్తిస్తాను, పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, గంటకోసారి నౌకలు చూసిస్తుంటారు. ఇంతకన్నా ఏం కావాలి నీకు? నాకేం వద్దు, నువ్వేం చెయ్యొద్దు, నన్ను ఇక్కడి నుంచి పోనీ. అయ్యో, డబ్బు తీసుకున్నానే, ఆయనకి మాట ఇచ్చేసానే, నిన్ను పట్టుకొచ్చి కన్నీరికని జరిపిస్తానే, ఆయన దగ్గర డబ్బు తీసుకున్నానే, అడ్వాన్స్ 5,000 రూపాయలు. దుర్మార్గుడా! దుర్మార్గుణ్ణే అయితే నన్నేం చేయమంటావు? ఆ మాటకే మిగతా డబ్బు 20,000 రూపాయలు నా చేతికి వచ్చే వరకు నిన్ను పారిపోకుండా చూసుకోవాలి. ఏం చేద్దాం? ఛీ! డబ్బు కోసం నన్ను నమ్ముకున్నాను చెప్తున్నావా? నువ్వు ఒక మగాడివేనా? బాగా అడిగావు. ఇప్పుడు నీకు ఆ సందేహం రావడం సహజమే. మనం ఇన్ని సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉంటున్నాం. నువ్వు నా సొంత చెల్లెలివి కాదు. అయినా కూడా నీకు నా మగతనం చూపించా. అందుకని నేను మగాడినా కాదా అని సందేహం నీకు రావచ్చు. నే పెంచిన పిల్లకి ఇటువంటి సందేహం రావచ్చా? నేను మగాడిననే విషయం
ఇప్పుడే నిరూపిస్తాను. అయ్యో వద్దు వద్దు, నన్నేం చెయ్యొద్దు. నేను ఆ మాట అనడం పొరపాటైంది. చలపతి, నువ్వు మంచివాడివో చెడ్డవాడివో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను అన్నయ్యనే పిలుస్తున్నాను. అలా పిలిచినందుకైనా నువ్వు నా జోలికి రావద్దు. నీకు డబ్బిచ్చిన వాడికి నన్ను అప్పగించు. నువ్వు మాత్రం నా జోలికి రాకు. ఇప్పుడు నే పెంచిన పిల్లవనిపించావు. రే చలపతి, ఇక మీద నీ బతుకు 3 విస్కీలు 6 బ్రాందీలు రా. కాచుకున్నా. ఒక్కడే వచ్చా? మీరు చెప్పిన పిల్లని తీసుకొచ్చాను. ఎక్కడుంది? నా వెనకాలంది. నీ వెనకెందుకు ఉండడం? మా ముందుకు రమ్మను. పట్టు, మీరంతా పండే. ఇదిగో అమ్మాయిలు, నేను చప్పట్లు కొడితేనే రావాలి. ఓకే బాస్. చలపతి, ఆడపిల్ల ఎంత రసికురాలో చెప్పాలంటే ఆ పిల్ల నడుం చూసి చెప్పచ్చు. నచ్చిన మనిషికి ఆ పిల్ల ఎంత స్వర్గం చూపిస్తుందన్నది నిమ్మతనం లాంటి పెదాలే చెప్తాయి. కన్నెపిల్లేగా? మీకెందుకు ఆ సందేహం? ఇంత అందమైన పిల్లని ఈ రోజుల్లో మగాళ్ళు వదిలిపెట్టరు కదా. తమబోటి దేవుళ్ళకి సమర్పించుకోవాలని కోడి తన కూరల్ని రెక్కల్లో పొదువుకున్నంత భద్రంగా ఈ పిల్లని నా కళ్ళల్లో పెట్టు కాపాడు పెంచాను. కాపాడాను, తనే పెరిగిన. పంకజం, మధురవాణి, ఇలా తగలనండి. అయ్యో, మెల్లగా మెల్లగా మెల్లగా. ఈ అమ్మాయికి చక్కగా అలంకారం చేసి నా రూమ్ లో కూర్చోబెట్టండి. రాత్రిక ఇప్పుడేనా? అధిక ప్రసంగం. కస్తూరి పదమ్మ. పాప? నాకే ఉందయ్యా ఒక పాప. తల్లి, కస్తూరికి అన్నీ అర్థమయ్యేటట్టు చెప్పు. ఆజ్ఞ. నమస్కారం. నమస్కారం. నువ్వు పోయేటప్పుడు? ఇప్పుడే. పో. కమలా, ఇక మీదట మనకు అందరికీ రెస్టేనే. బాస్ ఇంకో కొత్త పెట్టని తెచ్చే వరకు నీ పంట పండింది అనుకో. తలుపు తెరవగానే ఎదురుగా ఉంది. ఇప్పుడే వస్తాను. పల్లెటూరు ముద్దులో రఫ్ అండ్ టఫ్ గా ఉంది. ఇక్కడికి వచ్చిన కొత్తలో నువ్వు నేను అందరం అంతేగా. 4 రోజులు పోయాక చూడు, ఆ పొగరు ఆ బెదురు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి. ప్రియమైన కస్తూరి, నువ్వెక్కడున్నా ఈ కింది అడ్రస్ కి వెంటనే రావలను. లేదా 4473 నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడు. నీ ప్రియమైన రత్నం. అయ్యో, నేను ఇప్పుడే వచ్చేస్తానయ్యా. దగ్గరకు నేనొస్తే మధవిచ్చి తాగమంటావా? ఓయ్ ఓయ్ ఓయ్, లోకం ఊగెనులే, దాహం రగిలెనులే, లోకం ఊగెనులే, దాహం రగిలెనులే. బాధలు మాన్పే కమ్మని మధువే నా బాధ ముందు చేదుగా మా
లేడే మనవాడబోతే మా మావలేడే లోకం ఊగెనులే దాహం రగిలెనులే సార్, పేపర్లో అడ్వర్టైజ్ చేసి 2 రోజులైంది. ఇంతవరకు ఫోన్ లేదు, మనిషి లేదు. కంగారు పడుకు. ఆవిడే పరిస్థితిలో ఉందో అసలు పేపర్ చూసిందో లేదో. ఏమండి, గుడికెళ్ళి చెల్లెపేరు అభిషేకం చేయించొస్తాను. అలాగే. ఆగు, నువ్వేదో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎంక్వైరీ చేయాలన్నావుగా? అవును సార్. కారు అటే వెళ్తుంది. రండి వెళదాం. వస్తాను. ఆ పెట్ట ఎగిరిపోయిందని చెప్పడానికి సిగ్గులేదు. కనబడలేదంతేగా. కోప్పడకండి బాబు గారు. 600 సరే ఆ గుంటను తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. మాటలతో లాభం లేదు. ఇప్పుడు నాకు ఆ పిల్ల కావాలి. దొరుకుతుందో లేదో తెలియదు. ఆపరా. గుళ్ళో అలరవుతుంది, బయటికి రాని.
నన్ను రమ్మని నువ్వెక్కడికి పోయావయ్యా? రారా, నీ సంగతి తేల్చేస్తాను. వచ్చి చాలాసేపు అయిందా? ఎవడ్రా నువ్వు? ఎవడ్రానా? నా దేవత నాకు దొరికింది సార్. ఇప్పటికి నా మనసులో బరువు దిగిపోయిందయ్యా. అవును, నా భుజాన్ని ఎక్కావుగా. చాలా బాగుందయ్యా. నీకు బాగానే ఉంటుంది. దించదయ్యా, దించదయ్యా. అది సరే, నా ఫోటో నీకెక్కడ దొరికింది? అది నీ ఫోటో కాదు, మీ అక్కయ్య ఫోటో. అక్కయ్య? నాకు ఒక అక్కయ్య ఉందా? ఆవిడ నాకు మళ్ళనే ఉంటుందా? అవును, ముమ్మూర్తులా నీకు మళ్ళీనే ఉంటుంది. కావాలంటే నువ్వే చూడు. ఏది? ఇదిగో. అయ్యో, నాకు మళ్ళనే ఉండే. మీరిద్దరు కవల పిల్లలు. గంగమ్మ సినిమా లాగనా? అవును. అయ్యో, ఎంత బాగుందో మా అక్కయ్య. ముందు మా అక్కని పిలవయ్యా, మాట్లాడాలి. నీ పేరును అర్చన చేయించడానికి గుడికెళ్ళింది. నా మీద అంత ప్రేమ. పదవయ్యా, గుడికెళ్దాం. ఆగాదు, ఇప్పుడు వచ్చేస్తుంది. నీకు విషయం తెలుసా? చలపతి మీ అన్నయ్య కాడు. వాడు మనిషి కాదయ్యా, వాడి పేరే చెప్పుకో. అవన్నీ తర్వాత చెప్తాను. ఏమయ్యా, ఇప్పుడు నేను లంపకే కుట్టేనే, అదేనేగా? అవును. అయ్యో, ఇప్పుడేం చేయను? వెళ్ళి క్షమించమని అడుగు. అక్కకి బదులు మాట నేను కొట్టాను అనుకో. సరే సరే. ఎక్కడైనా బావగారు, 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 బావగారు. ఎందుకు కప్పుకుంటున్నావు? చలిగా ఉందా? ఈ గదిలో కాలు పెట్టగానే చలి ఎగిరిపోవాలి. నే కోపడతాను అనుకుంటున్నావా? అందమైన ఆడపిల్ల ఏ తప్పు చేసినా మన కోపం రానే రాదు. ఎందుకంటే నాకేం తక్కువ? మీకు చేతి నిండా బలం. నన్ను చూడగానే షాక్ అయి పడిపోయిందిరా నీ చెల్లెలు. మిమ్మల్ని చూసా? ఏ రాక్షసుల వేషంలో వెళ్ళారా? మామూలుగానే వెళ్ళారా? ఈ సఫారీ వేసుకుని జెంటిల్మెన్ మళ్ళీనే వెళ్ళాను. ఆ పిల్ల మీద చేయేశా, తప్పున పడిపోయింది. లోపల డాక్టర్ చెకప్ చేస్తున్నాడు. చెకప్ సరిపోయింది. డాక్టర్ చెకప్ ఎప్పుడవుతుంది? మీరెంతసేపటికి తయారవుతారు? ఆ తర్వాత తతంగం ఎప్పుడవుతుంది? అంతవరకు మన బతుకేమైపోతుంది? దిగులు పడక, ఉదయాన్నే డబ్బుతో వెళ్ళొచ్చు. కొంచెం వెయిట్ చేయి. లోపల ఉన్నవాడు కుదిరైనోడేనా? కంగ్రాచులేషన్ సార్. పిల్లకి ఎలా ఉంది? కడుపుతో ఉంది. కొంప ముంచావు కదయ్యా డాక్టరు. 2 నెలలు పోతే ఎలాగో మనం చెప్పకపోయినా తెలిసిపోతుందిగా. ఓకే సార్, సీ యూ. నాకేం తెలియదు బాబు గారు. గర్భవతిని తీసుకొచ్చి కన్నె పిల్లని మోసం చేస్తావా? లేదు బాబు గారు. నిన్ను కొట్టద్దండి, దండం పెడతాను. నన్ను నమ్మండి. డాక్టర్ చెప్పిందే నిజమైతే ఆ పిల్ల నన్ను మోసం చేసినట్టు. ఒక్క నిమిషం, ఒకే ఒక నిమిషం నాకు టైం ఇవ్వండి, ఇప్పుడే వచ్చేస్తాను.
ఏయ్, నీకెంత ధైర్యం ఉంటే నా కళ్ళు కప్పి ఆ పౌరం పెద్దతో తిరిగి కడుపు తెచ్చుకుంటావే? రావే చెప్తా. ఏయ్, నువ్వు కన్నె పిల్లవని చెప్పి బాబు గారి దగ్గర డబ్బులు తీసుకున్నాను కదే. ఆయన ముందే నన్ను అవమానించి నాకు తలవంపు తీసుకొస్తావా? సడన్ గా ఎక్కడి నుంచి వచ్చింది ఈ దొంగతాళి? ఇది దొంగ తాళి కాదు, తొందరపడి తెంచేయకండి. ఇది నా భర్త అగ్ని సాక్షిగా కట్టిన తాళి. నేను మీరు అనుకుంటున్న అమ్మాను కాను. నా పేరు లలిత. లలిత? కస్తూరి అన్నాడే. నేను నా చెల్లెలు కస్తూరి కవల పిల్లలు. 4 ఏళ్లప్పుడు కస్తూరి తప్పిపోయింది. రత్నం అనే అబ్బాయి వచ్చి కస్తూరి బతికే ఉందని చెప్పేదాకా నాకు తెలియదండి. అయ్యా అయ్యా, ఏమిటా రక్తం? ఏమైంది? అయ్యా అమ్మా, మీరా రౌడీ వదల్ని ఎట్టా తప్పించుకొచ్చారమ్మా? మధు, ఎక్కువ అమ్మాయి లలిత కాదు, ఆవిడ చెల్లెలు. అమ్మగారు ఎక్కడ? అమ్మయ్యా, గుడికెళ్ళి దేవుణ్ణి చూసొస్తుంటే ఎవరో కారులో వచ్చారు. అమ్మగారిని బలవంతంగా ఎత్తుకుపోవాలని చూశారు. నేనడ్డ వెళ్ళి దెబ్బలు తిన్నారు. ఆఖరికి వాళ్ళు అమ్మగారిని ఎత్తుకుపోయారయ్యా. చూడండి, ఇప్పుడు నాకంతా అర్థమైంది. నా కోసం వచ్చిన రౌడీ ఎద్దలకి అక్కే దొరికిపోయింది. వాళ్ళు నేనే అనుకుని అక్కేని ఎత్తుకుని పోయారు. నువ్వనుకుని ఆవిడ్ని? అవును, మీరు అక్కే అనుకుని నన్ను పట్టుకోలే. అంతే జరుగుంటుంది. రండి పోదాం. ఏ మధు, అయ్యా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని ఇంటికి వచ్చిండు. హలో, రవిశంకర్ ఉన్నాడా? లేరండి, బయటికి వెళ్ళారు. బయటికంటే ఆయన పెళ్ళాం కోసం వెళ్ళాడా? అవునండి. ఎవరండి మీరు మాట్లాడేది? హలో హలో. ఇక్కడే. ఇదేం సార్, ఇక్కడ ఎవరు లేరే? ఏమీ పేరబ్బా? ఏమయ్యో, ఇట్రండి. ఈ రక్తం చూసారా? మా అక్కని చంపేశారల్లే ఉంది. నా వల్లే మా అక్క చచ్చిపోయింది. నాకు భయస్తుంది రత్నం. రవిశంకర్ ఉన్నాడా? ఉన్నారండి. మీరెవరు సార్? అతనికి ఫోన్ ఇవ్వయ్యా. సార్, మీకే ఫోన్. హలో, రవిశంకర్ మాట్లాడుతున్నా. గర్భవతి అయిన నీ పెళ్ళ నా దగ్గరుంది. ఇంకా పెళ్లి కాని కస్తూరి నీ దగ్గరుంది. నాకు కావలసిన కస్తూరి వచ్చి రాగానే నీ పెళ్ళాన్ని నీ దగ్గరికి పంపిస్తాను. ఎలా ఉంది? ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? పసి పిల్లాళ్ళ అడుగుతున్నావే. కస్తూరిని ఎక్కడికి పంపించాలి అని అడుగు. సరే, ఎక్కడికో చెప్పు. కొద్దిసేపట్లో మా కారు అక్కడికి వస్తుంది. అందులో కస్తూరిని ఎక్కించి ఆ కార్ని నువ్వు ఫాలో అవుతూ వస్తావు. మా కారు ఓ చోట ఆగుతుంది. నువ్వు నీ కారు ఆపుతావు. కస్తూరి నా దగ్గరకు వస్తుంది, నీ పెళ్ళం నీ దగ్గరకు వస్తుంది. నే చెప్పినట్టు వినకుండా బుర్ర ఉపయోగించావో నీ లలిత కడుపులో ఉన్న పసిగుడ్డు దక్కదు. ఈ చలపతితో వ్యవహారం నిప్పుతో చెలగాటమని మర్చిపోకు. నీ ముఖం చూస్తుంటే నాకెందుకు భయం వేస్తుందండి. అక్కడికి అపాయం లేదుగా. ఆవిడకి ఏం కాలేదు. షీఈ్ ఆల్ రైట్. వాళ్ళు ఎవరు సార్? ఇంతసేపు ఏం మాట్లాడారు? మామూలు కథ.
బ్లాక్ మెయిల్. నువ్వు కస్తూరి జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఇప్పటి వరకు విడిపోయి ఇప్పుడే కలుసుకున్నారు. అందుకే కస్తూరిని అక్కడ పంపొద్దు. నేను వెళ్ళకపోతే కడుపుతూ ఉందని కూడా జాలి పడరు. అక్కని వాళ్ళు అక్కడే చంపేస్తారు. ఆపదలు వచ్చినప్పుడు భార్యని కాపాడుకోవటం కట్టుకున్న వాడి ధర్మం. మీరిద్దరూ ఎటైనా వెళ్ళి హాయిగా గడపండి. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళడం మాకు న్యాయమా చెప్పండి. అయ్యో రత్నం, నేను కస్తూరి 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 ఏజీ 3292. త్వరగా త్వరగా. స్వామి, మాలాంటి వాళ్ళు దీపం వెలిగించచ్చా? ఈ పెళ్లికి వెలిగించచ్చు. ఏమిటి మొరాయిస్తున్నావు? ఎంత ధైర్యం ఉంటే నాకే కిస్కా కొట్టి పారిపోతావు? నిన్నెలా రప్పించానో చూసావా? రప్పించేవా? నువ్వు పంపించిన కారణం నేనే వచ్చాను. అక్కని చూడాలని ఆశతో. ఓ, ప్రేమ పొంగిపోతోందా? 4 సంవత్సరాల వయసులో మమ్మల్ని విడదీశావు. ఆనాడు తెలీదు, బాధపడలేదు. ఇప్పుడెందుకు మమ్మల్ని విడదీసి బాధ పెడుతున్నావు? సెంటిమెంటల్ గా దెబ్బతీయాలనుకుంటున్నావా? నువ్వు మీ అక్కని చూడాలంతేగా? ఆఖరి మాట చూసుకో. రా. రా. నువ్వు మనిషి ఆ పశువిరా? అక్కయ్యని చూడాలి అన్నావు, తీసుకొచ్చాను. కౌగిలించుకుంటానని చెప్పలేదే. ఈ మంటలు చూసి నేను భయపడతాననుకున్నావా? ఒప్పుకోదు కస్తూరి. నేను చూసి భయపడమంటావా? మీ అక్కయ్య ఇంకా ప్రాణాలతో ఉండాలనుకుంటే నేను చెప్పినట్లు నువ్వు వినక తప్పదు. ఆ రోజున డబ్బిచ్చాడే ఆ పెద్ద మనిషి నువ్వు పెళ్లి చేసుకోవాలి. నా కోసం నువ్వు నాశనం కావద్దు. ఒప్పుకోనని చూడు, ఒకే ఒక అగ్గిపుల్ల. ఇక్కడున్న ఈ పెట్రోల్ టిన్స్ అన్ని గప్పుమని అంటుకుంటాయి. వాటి మధ్య మీ అక్కయ్య మండి బూడిదైపోతుంది. పర్వాలేదు కస్తూరి, నన్ను కాపాడాలని తాపత్రయంలో నీ బ్రతుకు నాశనం చేసుకోకు. ఈ పెళ్లికి ఒప్పుకోద్దు. నా కోసం చావడానికైనా సిద్ధం అవుతున్నా నిన్ను పోగొట్టుకుని నేను బతుకుంటానని ఎందుకు అనుకున్నావు? నీకోసం ఆ రాక్షసుని చేసుకోవడానికైనా సిద్ధమే. కస్తూరి, చలపతి, నా పెళ్ళైపోగానే అక్కయ్య ఆవిడ భర్త దగ్గరికి చేర్చాలి. అప్పగించకుండా నాటకం ఆడేవా? నాకు రావాల్సిన డబ్బు నా చేతికొచ్చిన మరుక్షణం ఆవిడ్ని పువ్వుల్లో పెట్టి అప్పగిస్తాను.
ఆడపిల్ల ఉసురు పోసుకుంటానా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే. ఎంతసేపు అయ్యా తాళిబొట్టు నువ్వే పట్టుకుంటావు? బాబుగారు చదివివో. ఎవడు వీడు రౌడీ ఎలా ఉన్నాడు? ఒడుస్తా. ఎక్కడ ఏమిటి? నువ్వు ఆగరా. మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతునా కంఠే భద్ర. వదలకండి వాళ్ళు. ఎవరు తీసిన గొతులు వాళ్లే పడతారని పెద్దలు అంటారు. తాజ్పావు నీడలో ఉన్న మనిషికి ప్రమాదం తప్పదని అందరూ అంటారు. కానీ ఈ పాము నన్ను ఆదిశేషుల్లా కాపాడింది. నువ్వు నాకెప్పటికీ అన్నేవి. కస్తూరి, నన్ను క్షమించమ్మా. కన్నె వయసు ముద్దులలో సందె వెలుగు పొద్దులలో, కన్నె వయసు ముద్దులలో, సందె వెలుగు పొద్దులలో, మనసు మనసు కలిసిన వేళ, ఎదలో వల్లపులు కురిసిన వేళ, కోగిలిలో